మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానండి, చాలా పద్ధతిగా పెంచాం. ఆనంద్ గారు మీకు చెప్పే ఉంటారు కదా, అంతెందుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత దాని పద్ధతులు అవి చూసి మీరే ఆశ్చర్యపోతారు చూడండి. పబ్బులో చూసిందైతే ఈ అమ్మాయినే కదా, అలాగే ఉంది. ఒకవేళ తను కాకపోతే నాదే తప్పవుతుంది. ఆనంద ఆంటీ చెప్పారంటే ఆహా, అలాంటి అమ్మాయి అయితే అయి ఉండదులే. ఇవ్వక్క. ఈ అమ్మే కాఫీ తీసుకో బాబు. అవసరం లేదండి. ముందు మీ అమ్మాయిని తన దగ్గర మందు వాసన రాకుండా చూసుకోమనండి. ఏం మాట్లాడుతున్నారా? మా అమ్మాయి దగ్గర మందు వాసన రావడం ఏంటి బాబు? మీ అమ్మాయిని ఎంతో పద్ధతిగా పెంచాను అన్నారు కదా, మీ అమ్మాయి పద్ధతి ఏంటో రాత్రి పబ్బులో చూశాను. పప్పా? అవును ఆంటీ, రాత్రి మా ఫ్రెండ్స్ పార్టీ అడిగితే పబ్బుకు తీసుకెళ్లాను. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. లేదు బాబు, నా మనోరాలు అలాంటిది కాదు. నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడినట్టున్నావు బాబు. మీ అమ్మాయిని చూడగానే ముందు నేను అదే అనుకున్నాను. ఆనందాంటి అలాంటి అమ్మాయిని సజెస్ట్ చేస్తారా అనుకున్నాను. బట్ ఇదిగో చూడండి, స్టాంప్. ఇలాంటి స్టాంపే మీ అమ్మాయి చేతికి కూడా ఉంది. ఈ స్టాంప్ పబ్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు వేస్తారు. ఏంటి ఆనంద గారు ఇది? ఆస్తి లేకపోయినా మంచి గుణగణాలున్న అమ్మాయని మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. మీరు చెప్పారని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా వచ్చాం. ఆఖరికి ఇలాంటి అమ్మాయిని
మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకిది పద్ధతేనా? మేము కావాలనుకున్నది మంచి గుణగణాలున్న అమ్మాయి కానీ ఇలాంటి దుర్లక్షణం ఉన్న అమ్మాయి కాదు ఆనంద గారు. మీ మాట నమ్మి మీ మీద ఉన్న గౌరవంతో వస్తే మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా? లేదండి, తననేమీ అనకండి. పెద్దమ్మాయేమో పబ్బుకు వెళ్తుంది అంటున్నారు, మరి చిన్నమ్మాయేమో మన ఇంటికి కోడలవుతుంది అంటున్నారు. ఆ అమ్మాయినా కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. రే, శరణ్య విషయంలో అనుమానించాల్సిన అవసరం లేదు. ఏమో బావా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నా ముఖం చూస్తే తెలిసిద్దా? పెళ్ళి బావా, ఒకసారి ఆలోచించుకుంటే బెటరు.